ఫస్ట్ అందరూ తెలుసుకుంటున్నారు, అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి, ఎలా రావాలి మొత్తం తెలుసుకుని ఓకే బాగానే ఉంది. సో ఇప్పుడు మీకు రిజల్ట్స్ గురించి ఎలా తెలుసుకోవాలి అంటే ఎప్పుడు వస్తే మనకి ఎలా తెలుస్తుంది అంటే మొత్తం మీకు డౌట్ ఉంటుంది కదా. సో ఆ డౌట్ లేక మనం ఈ వీడియో మనం క్లారిఫై చేద్దాం. సో ఫస్ట్ మీరు క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఫ్రీక్వెంట్లీ, ఓకేనా. వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కంటే మీరు చెక్ చేసుకోండి, మీ ఫోన్లో చూసుకోండి ఫస్ట్. సో క్రోమ్ ఓపెన్ చేయగానే, ఓకేనా. సో మనకి ఇలా టైప్ చేయండి ఏపీ ట్రిపుల్ అని చెప్పేసి, ఓకేనా. సో ఏపీ వాళ్ళు ఏపీని పెట్టండి, భాష వాళ్ళు భాషని పెట్టండి, ఓకేనా. సో పెట్టగానే మనకి ఫస్ట్ లింక్ వస్తుంది ఎడ్యుకేట్ ఏపీ అని చెప్పేసి అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి, ఓకేనా. ఇవంతా వదిలేసిండి ఇంకా దానిపైన ఇంక స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇలా కిందకి వెళ్ళిపోతుంటే సో మీకు మొత్తం ఒక ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి నోటీస్ బోర్డు అనమాట. సో ఇదంతా మీకు జస్ట్ ఓవరాల్ లుక్ కోసం అనమాట. సో పైన చూస్తే మనకి సో క్లిక్ చేయగానే మనకైతే ఇలాగ డైరెక్ట్ ఒక పోర్టల్ వస్తుంది. సో మళ్ళీ ఫోన్ తిప్పండి. సో దీంట్లో మీకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వస్తాయి అనమాట, ఓకేనా. సో మనకైతే ఇప్పటివరకు ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ అని ఇవ్వలేదు అనమాట. సో కౌన్సిలింగ్ డేట్స్ వేరు, ఫేజ్ 1 లిస్ట్ వేరు, ఓకేనా. ఇక్కడ చూడండి మీరు. సో డిక్లరేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చి ఉన్నారు ఒకటి డేట్. సో ఆ డేట్లో అయితే అంటే లైక్ జూలై 11th అయితే మీకైతే లిస్ట్ వచ్చే అవకాశం అని చెప్పేసి అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా ఫ్రీక్వెంట్గా రోజును. ఇక్కడ ఏమైనా అప్డేట్స్, ఇక్కడ హెల్ప్ డెస్క్లో నెంబర్స్ ఉంటాయి, ఓకేనా. సో ఈ నెంబర్స్లో ఎవరో కింద కామెంట్ చేస్తారు ఫ్రీక్వెంట్గా అంటే అప్లికేషన్ నెంబర్ తప్పని చెప్పేసి. సో వాళ్ళైతే వీళ్ళకి మెయిల్ చేయొచ్చు, లేకుంటే కింద నెంబర్ ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ మ్యాక్సిమం పనిచేయవు, ఓకేనా. సో ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి మీ ప్రాబ్లం ఏంటో. దేంతో పాటు అంటే మీ అప్లికేషన్ నెంబరు, నేము, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, సో మీ ప్రాబ్లం ఏంటి మొత్తం చేస్తే వాళ్ళైతే మీకు రిప్లై ఇస్తారు, ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అనమాట.